శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 28 నుంచి జనవరి 3 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం చివరిలో లేదా కొత్త సంవత్సర ప్రారంభంలో ఒక అద్భుతం అన్నది జరగబోతుంది. మిమ్మల్ని ఒక ప్రముఖ వ్యక్తి కలుసుకొని మీ జీవిత అభివృద్ధికి, మీ జీవితంలో మార్పుకి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారవలసి ఉంటుంది. అది విదేశం కూడా కావచ్చు, లేదంటే మీ యొక్క శ్రేయోభిలాషుల్లో ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నటువంటి మీ స్థితి చూసి ఇక్కడ ఉంటే వీడు పెద్దగా బాగుపడేలాగా లేడు, పెద్దగా అభివృద్ధి రాదు అని ఆలోచించి మిమ్మల్ని వేరే చోటకి, ఒక బాధ్యత కలిగినటువంటి చోటకి మార్చడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో, అది మీ యొక్క లవర్ అవ్వచ్చు, చిన్ననాటి స్నేహితురాలు అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మిమ్మల్ని కలుసుకొని మీ యొక్క మార్పుకి వారు కొంత ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరు ఏమి చెప్పినా ఈ సమయంలో ఈ మీనరాశి వారు పెద్దగా పట్టించుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఈ జన్మశని ప్రభావం వల్ల వాళ్ళకి ఏదన్నా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమన్నా, హాయిగా నిద్రపోమన్నా, లేదంటే 24 గంటలు టీవీ చూడమన్నా, సెల్ ఫోన్ వాడుకోమన్నా ఏ బాధ ఉండదు, బ్రహ్మాండంగా చూస్తూ ఉంటారు. ఏమీ భోజనం కూడా పెట్టక్కర్లేదు. ఏమాత్రం చిన్న పని చెప్పినా, కొద్దిగా ఒళ్ళు వంచి చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని, అది చిన్నవాడ పెద్దవాడ పక్కన పెట్టండి, దాన్ని మీరు ఉపయోగించుకుంటే కంపల్సరీగా మీకు ఒక ఉపాధి అవకాశం, ఒక ఉద్యోగ ప్రయత్నం అన్నది నెరవేరే అవకాశం ఉంది. సర్వసాధారణంగా మీనరాశి, మీనలగ్నం వారు ఈ జన్మ ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు పుడతారో, ఎక్కడైతే వాళ్ళు మదరు ఫాదరు ఉంటారో అక్కడ వారి జీవితంలో బాగుపడడం అన్నది జరగదు. చాలా వరకు ఈ జాతకులు తల్లిగారి నుంచి, అంటే మదర్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు మాత్రమే వారి జీవితంలో వారి కొరకు వారు పనిచేసి కొంత కష్టపడడం అనేది జరుగుతుంది. జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే తల్లిగారి నుంచి దూరం వెళ్ళమంటే అది మరీ చిన్నతనంలో అయితే కాదు. ఎప్పుడైతే డిగ్రీ పూర్తయిందో 21వ సంవత్సరం తర్వాత మాత్రం, 21వ సంవత్సరం దాటిన తర్వాత కంపల్సరీగా వీళ్ళు పేరెంట్స్ని విడిచిపెట్టి వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో సక్సెస్ అన్నది రావడం జరుగుతుంది. ఎల్లప్పుడూ తల్లిదండ్రులతోనే ఉంటానంటే మాత్రం జీవితం పెద్దగా అభివృద్ధి ఏదో నడుస్తూ ఉంటుంది అంతే తప్ప పెద్ద ఏమి గ్రోత్ ఉండదు. ఏదో వాడికి సరిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఎప్పటికైనా మార్పు రావడం జరుగుతుంది. ఎందుకంటే దశమ స్థానంలోకి 2 దిగ్బలమైన గ్రహాలు వచ్చాయి. ఒకటి కుజుడు, ఒకటి రవి. అందువలన ఏంటంటే ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా మీ సామర్థ్యానికి తగిన ఉద్యోగం రావడం జరుగుతుంది. కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కంపల్సరీగా నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా అక్కడ రవితో కంబస్ట్ అవ్వడం వల్ల కంప్లీట్గా ప్రస్తుతం ఏదైతే చేస్తున్నారో అది మార్పు కూడా కారణం అవుతుంది జరుగుతుంది. కాబట్టి 100% మీరు కొద్దిగా మార్పుకి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏదైతే మీకు కొంత బలహీనత ఉంటుందన్నమాట, ఈ జన్మశని ప్రభావం వల్ల ప్రతిరోజు కూడా ఫ్రెండ్ని కలుసుకోవడమో, లేదంటే ఎక్కడైనా ఏదో గేమ్ ఆడటమో, లేదంటే ఏదన్నా బెట్టింగ్ గేమ్ ఆడటమో, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం, ఒక బలహీనతో, ఒక లవరో, ఒక వ్యసనమో ఉండడం వల్ల తొందరగా అక్కడ నుంచి వదిలి వెళ్ళలేకపోతుంటాడు. అందుకని ముందు ఎవరైతే మీనరాశి సంబంధించి పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించి బలవంతంగా నేను కొంతకాలం పాటు ఆ వ్యసనానికో, ఆ బలహీనతకో, ఆ వీక్నెస్కో దూరం పెడితే జాతకుడు ఇక్కడి నుంచైనా బాగుపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఇంచుమించుగా 45-50 సంవత్సరాల లోపు వాడు కూడా వర్తిస్తూ ఉంటుంది. మరీ పెద్దవాళ్ళు అయితే అది హెల్త్ ప్రాబ్లం, అది వేరే కారణం, వారి కోసం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఏదైనా కొద్దిగా ఈ ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో, ఎవరైతే ఉద్యోగంలో చేరాలో, ఎవరైతే పెంచి పోషించాలో వాటి కోసం ఇది చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 60 దాటిన తర్వాత పెద్ద జాతక ప్రభావం ఏముండదు. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా ఎవడో ఒక ఫ్రెండో ఇంకోడో వాడి అవసరానికి వీళ్ళని వాడుకొని వీళ్ళని వెళ్ళకుండా చేస్తుంటాడు. ఈ బలహీనతల నుంచి ముందు మీనరాశి వారు బయట పడగలిగితే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాలు
జాతకుడికి గొప్ప మార్పు తీసుకురావడం జరుగుతుంది. ఈ వారం నుంచి మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 2000 కంటిన్యూ అవుతుంటుంది కదా, 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవా కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డ్, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలై రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధార స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి, వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి, ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరమివ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే, మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ, స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం నుంచి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొద్ది జటిలమైన పని ఒక 1000 తమలపాకులు, అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు
ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతావి కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.